పూల మొక్కలు బాగా పెంచేది. తర్వాత ఏంటంటే ఆరోగ్యం పైన అవగాహన వచ్చి అంటే మనకు రసాయనిక మందుల వలన జరుగుతున్న హానిని గ్రహించి ఏంటంటే కూరగాయల మొక్కలు తర్వాత పళ్ళ మొక్కలు పెట్టడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఆకుకూరలు అనేవి రెగ్యులర్గా మనకు అంటే ఇంట్లో ఉపయోగపడేంత ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు చేయడము, తర్వాత దానికి సంబంధించిన కొత్తిమీర కానీ మిగతా పుదీనా ఇట్లాంటివి కూడా పెంచడం జరుగుతుంది. కూరగాయల్లో ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే టమాటా, వంకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ ఇట్లా మనకు రెగ్యులర్గా అవసరం ఉండే కూరగాయలు మాత్రం బాగా అంటే మనకు సరిపడేంత ఇంటికి సరిపడేంత పెంచడం జరుగుతుంది. తర్వాత పళ్ళ మొక్కలు అంటే మనకు ఇంట్లో మిద్దె తోట పైన కాబట్టి పళ్ళ మొక్కలను బాగా అంటే ఎక్కువ పెంచలేకపోయినా మనకు కొన్ని సరిపడే కొన్ని పళ్ళ మొక్కల్ని మనం పెంచుకోవడం జరుగుతుంది. మిగతావి బయట నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే రసాయనిక మందులు ఎలాంటి రసాయనాలు లేకుండా ఓన్లీ పేడ ఆవు పశువుల పేడ కానీ తర్వాత ఆవు మూత్రము ఇట్లాంటి వాటితోని మనం సస్యపీడన క్రిమి సంహారక మందులు వాడకుండా చేస్తున్నాము. దానివల్ల గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఆవు పేడ వాడడము, మూత్రం వాడడం వల్ల మనకు తర్వాత కంపోస్ట్ కూడా అంటే ఈ మన ఇంట్లోని వ్యర్థ పదార్థాలను అంటే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలను కంపోస్ట్గా తయారు చేసుకొని వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని ఈ మొక్కలకు అందివ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా మొక్కలు గ్రోత్ బాగా ఉంది. మనకు కావాల్సిన కాయగూరలు పండ్లు బాగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మిద్దె తోట వ్యవసాయదారులకు. ఎందుకంటే మిద్దె తోటలో మనం బకెట్లలో కుండీలలో పెడతాం కాబట్టి మట్టి అంతా గట్టిగా అయిపోయి దాని నీరు పోవడము మనం రంధ్రాలు సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిద్దె తోటలో. అదొకటి సమస్య బాగా ఏర్పడుతుంది. అంటే వర్షాకాలం రాగానే నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మిద్దె తోటదారులకు ఉంటుంది. ఎందుకంటే దోమలు కూడా పెరగకుండా మనం అన్ని నీటి నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మిద్దె తోటలో ఇంచుమించుగా 300 నుంచి 400 రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో అంటే కూరగాయల మొక్కలు ఒక 100 రకాలు ఉన్నాయి. పళ్ళ మొక్కలు ఒక 50 నుంచి 60 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. తర్వాత మిగతా అన్నీ పూల మొక్కలు, తర్వాత హెర్బల్ ప్లాంట్స్ కూడా అంటే స్టీవియా కానీ తర్వాత వామ చెట్టు, ఇన్సులిన్ మొక్క, తర్వాత చామకూరలు ఇట్లాంటి రకరకాల మొక్కలు కూడా మన దగ్గర అంటే ఎక్కడ అందుబాటులో లేని మిరియాల చెట్టు కూడా, తర్వాత పిప్పళ్ళ చెట్టు ఇట్లా రకరకాల మొక్కలు కూడా ఈ నల్లేరు అనేది బాగా అంటే మన ఎముకలు ఇరిగినప్పుడు ఉపయోగపడుతుంది. నల్లేరు బాగా పెరుగుతుంది నల్లేరు. తర్వాత ఈ మిగతా అంటే పూల మొక్కలు కంటే ఎక్కువ మనకు ఈ కూరగాయల మొక్కలు ఎక్కువ పెంచాలన్న ఆశయంతో ఇప్పుడు ఈ మధ్య కూరగాయలను బాగా పెంచడం జరుగుతుంది. 4-5 సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటని సాగు చేస్తున్నాము. లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా మనకి అందుబాటులో ఉండేటట్టు బచ్చలి, పాలకూర, చుక్కకూర ఇలాంటివి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వండుకోవడానికి వీలుగా ఉండేటట్టు రసాయనిక క్రిమి సంహారాలు లేకుండా మనం సొంతంగా పెంచుకోవడం కాబట్టి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసి వాడుకుంటున్నాం కాబట్టి హెల్తీగా అనిపిస్తుంది. అట్మాస్ఫియర్ కానీ గ్రీనరీ వల్ల కొంచెం ఫ్రెష్గా ఎయిర్ కానీ ఆహ్లాదంగా ఉంటుంది. ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంచెమన్నా పెంచుకుందాం, స్థలం లేకపోయినా కూడా కొద్దిగా వీళ్ళు అయినట్లు చిన్న బకెట్స్లో వాటిల్లో కూడా ఈ వంకాయ, టొమాటో, మిర్చి రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటబుల్స్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉండే అందరూ కూడా మన వంతు కృషిగా పర్యావరణానికి మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేది కాబట్టి వీలైనంతగా పెంచుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయము.